శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు, ఎన్నో తిప్పలు పడుతున్నారు. ఈ చెట్టు ఎందుకు వచ్చింది, ఈ చేపలు ఎందుకు పుట్టినాయి, మానవుడు ఎట్లా వచ్చాడు, ఈ సృష్టి మొత్తం ఎట్లా పుట్టింది, దీన్ని చేసిన వాడెవడు, ఒకవేళ చేస్తే ఇట్లా ఎందుకు చేశాడు, సముద్రం ఎందుకు ఎంత ఉంది, భూమి ఎందుకు ఎంత ఉంది, అసలు భూమి మీద ఈ పరిస్థితులు మొత్తం కల్పించిన వాడు ఎవడు అని ఈరోజు నా శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఎంతో ఎంతో కష్టపడి ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళు చెప్తున్నారు. ఈ భూమి గురించి కావచ్చు, ఈ గ్రహాల గురించి కావచ్చు, ఈ సృష్టి యావత్తు గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు. ఇన్ని విషయాలు చెప్పిన వాళ్ళు కూడా చెప్పే మాట ఏంటంటే, మేము భూమి గురించి తెలుసుకున్నదంతా కేవలము 100% ఈ భూమి మొత్తం గురించి ఎవరికి తెలియదు. భూమి గురించే తెలియనోడు ఇంకా సృష్టి గురించి ఏం తెలిసిద్ది? సృష్టిలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయి, ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి, ఎన్ని పాలపుంతలు ఉన్నాయి, అసలు ఈ విశ్వాలు ఎన్ని ఉన్నాయి అనే విషయం కూడా ఇప్పటికీ అంతుపట్టట్లా. ఈరోజు మనుషులంతా బావిలో కప్పల్లాగా బ్రతికేస్తున్నారు అని అనుకుంటాం, కానీ ఈ భూమి కూడా మన వంటి ప్రాణి అని మనకు తెలియదు. ఈ మాట ఎవరైనా అన్నా సరే మనం పట్టించుకోం. మనం అనుకుంటాం కానండి, మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడేదో నవనాగరికత వచ్చి వాళ్ళని పిచ్చోళ్ళగా చూస్తున్నారు, కానీ వాళ్ళు అప్పటిలోనే చాలా జ్ఞానవంతంగా నడుచుకున్నారు, జ్ఞానవంతమైన మాటలు పలికారు, జ్ఞానయుక్తంగా పలికారు వాళ్ళు. ఎగ్జాంపుల్, మన ధర్మంలో, మన భారతదేశంలో భూమిని తల్లిగా పూజిస్తారు, అవునా కాదా? తల్లిగా పూజిస్తారు, భూమాత అని చెప్పి అంటారు. ఎప్పుడైనా సరే ఏవైనా పనులు చేసేటప్పుడు భూమికి పూజలు చేస్తారు. ఎందుకని? అమ్మా భూమి, మా పంటను దీవించమ్మా అని చెప్పని భూమికి పూజలు చేస్తారు. అసలు భూమికి ప్రాణం ఉంది, భూమి మాట్లాడగలదు, భూమి ఏదైనా చేయగలదన్న విషయం వాళ్ళకెట్ట తెలుసండి? అంటే వాళ్ళు జ్ఞానయుక్తంగా ఆలోచించారు. అప్పుడే ప్రతి దానిలో జీవముంది అని అప్పుడే ఆలోచించి ప్రతి దానికి వాళ్ళు పేరు పెట్టారు. భూమాత అని, గాలికి కూడా, ఆకాశానికి కూడా, అన్నిటినీ కలిపి ఈరోజు మనం ఏమంటున్నాం? పంచభూతాలు అంటున్నాం. ఏమంటున్నామండి? పంచభూతాలు. భూతం అంటే మనం చూసుకునే దెయ్యాలు, పిశాచాలు ఈ కదమ్మా. పంచభూతాలు అంటే అన్ని దెయ్యాల గురించి మాట్లాడుతున్నారని చెప్పి అనుకున్నారు, అవి కాదు. పంచభూతాలు అంటే సృష్టి మొత్తాన్ని నడిపించే ఒక దూతలు అని చెప్పొచ్చు, ప్రాణులు అని చెప్పొచ్చు. భూతము అంటే, అంతేగాని మనం చూసే దెయ్యాలు, పిశాచాలు, కర్ణ పిశాచాలు ఈ కాదు. పంచభూతాలు అంటే ఏవి? అగ్ని,